హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు బాగుంటే నేను బాగున్నట్టే. కానీ మీరు చెయ్యాల్సిన పని ఒకటి మర్చిపోతున్నారు. నన్ను ఎంకరేజ్మెంట్ చేయడం లేదు. ఇదిగో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో వాళ్ళు చేసుకుని నన్ను కొంత ఎంకరేజ్మెంట్ చెయ్యాలి కదటండి. మరి అలాంటిది ఏమీ లేనప్పుడు నాకు ఎంకరేజ్మెంట్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మీరు కోత శ్రద్ధ పెట్టి ఖర్చేమీ లేదు కదా, టాక్కని వీడియో లైక్ అలా కొట్టండి. మరి ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, జగన్ చేసిన పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తున్నాయి. 7 కొండల స్వామి ప్రసాదం అయిన లడ్డూలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నా జగన్ ధర్మారెడ్డిని ఇంకా ప్రవేశపెట్టనే లేదు. సరికదా, పార్టీలో దీని గురించి మాట్లాడగలిగే మగాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఆడ లేడీస్ను రంగంలోకి దింపాడు. వాళ్ళెవరో కాదండి, ఓడిపోయాక పార్ట్ టైం పొలిటీషియన్ అయిన మాజీ మంత్రి రోజా, తెలుగు భాషా సంఘం అధ్యక్షురాలు, అదే మాజీ అధ్యక్షురాలు కురువృద్ధురాలు లక్ష్మీ పార్వతిని మీడియా ముందుకు రప్పించాడు. రోజా సెల్ఫీ వీడియోలు తప్ప డైరెక్ట్ గా మైకిల్ ముందుకు రాను అని తెగేసి చెప్పేసిందట. అందుకే ఆమెతో ఓ సెల్ఫీ వీడియోలు తీయించి పోస్ట్ చేయించారు. ఆ వీడియోలోనే రోజా ఏం చెబుతుందో చూద్దాం రండి. ఇదిగో రోజా, దొంగల పడ్డ 6 నెలలకి సునకాలు మొరిగినట్లు శివరాఖరిలో వచ్చావుగా, నీ బాధ ఏంటో చెప్పు. భజన మాత్రం వద్దు ప్లీజ్. తన 100 రోజుల పరిపాలనలో వరదలు, ఆడపిల్లల మీద రేపులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయటం, నరికి చంపటం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. చూడమ్మాయి రోజా, నీకు మటన్ ఎక్కువ మెదడు తక్కువ అని ఊరకే అనలేదుగా. ఏంది టీటీడీలో సీఎం కు ఎలాంటి సంబంధం ఉండదని లోకేష్ చెప్పాడు కాబట్టి జగన్ కు ఏం సంబంధం లేదనుకోవాలా? చా నిజమా? మాకు తెలియదులే. మరి వైవి సుబ్బారెడ్డిని, ఆనక కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ చేసింది ఎవరు? ధర్మారెడ్డిని ఈవోగా చేసింది ఎవరు? నిన్ను అన్నిసార్లు స్పెషల్ దర్శనాలు చేసేందుకు, బ్లాక్ లో దర్శనం టికెట్లు అమ్ముకునేందుకు సై అన్నది ఎవరు? జగన్ రెడ్డి కాదా? జగన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. యాదవ లాజిక్లు చెప్పమాక. జగన్ రెడ్డి వచ్చి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపాడని బాబు గారేం అనట్లేదు. ఆయన హయాంలో నియమించిన ఆ 3 సన్నాసులే పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు అంటున్నారు. ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు కక్కుర్తి పడబట్టే కదా చీప్ గా, డెడ్ చీప్ గా నెయ్యి దొరుకుతుందని కమిషన్ల రూపంలో కాసులు వస్తున్నాయనే కదా ఈ కల్తీ నెయ్యి సరఫరాకు పాచ జెండా ఊపింది. దానికేమంటావు? జగన్ కు ఇప్పటికీ సంబంధం లేదని అంటావా డైమండ్ రాణి? అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఒక్కసారి మీరు గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 21వ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది. నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు. జూలై 6వ తేదీ 12వ తేదీ 2 సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము, దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం. అలాంటిది 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు
టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్ళీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడిచ్చారో మీ అందరూ కూడా గమనించారు. మళ్ళీ అదే కోత. జగన్ నియమించిన బ్లూ గ్యాంగే కదా ఈ చెత్త పనులు చేసింది. ఏందేంది ప్రెజర్ పెట్టి ఈవోతో చెప్పించారా బాబు గారు? మరి రిపోర్ట్స్ ఎలా వచ్చాయి? దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని వచ్చింది కదా. ఆయన జగన్ తాత అదే మీ రాజారెడ్డి, ఆయన గారి ఇన్స్పిరేషన్ బ్రిటిష్ వారికి గొడ్డు మాంసం పంది మాంసం సప్లై చేసేవాడట కదా. ఆ బుద్ధులే జగన్ రెడ్డికి వచ్చాయట. నేను అన్నది కాదమ్మయ్యో బయట. అదే మీ రాయలసీమ వాస్తవ్యులే చెవులు కొరుక్కుంటున్నారట. ముందు అదేదో చూసుకోండి. సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని. అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్ లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? శ్యామలరావు గారా, లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా, లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా? సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం. రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు. అలాగే ఈరోజు ఆ తిరుమల కొండ మీదకి జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారు వచ్చారు, అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ సీజే రమణ గారు వచ్చారు, ప్రెసెంట్ సీజే గారు వచ్చారు. అంతెందుకు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో సహా వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. లడ్డూలో ఏ మాత్రం రుచి తేడా ఉంటే ఆ రోజే వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చుంటారుగా. ఎందుకు కంప్లైంట్లు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ 5 సంవత్సరాల్లో ఏదో జరిగిందని నింద వేయటానికి ఈ రోజు టీటీడీని ఎంచుకొని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను దిగజార్చడం ఎంతవరకు కరెక్ట్ అని భక్తులందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చూడు రోజా, లడ్డు బరువులో తేడా ఉంది, లడ్డు నాణ్యతలో తేడా ఉంది, లడ్డు ఊరకే విరిగిపోతుంది అంటూ నువ్వేనా? ఆ భక్తులే చాలా సార్లు మీడియా గొట్టాల ముందుకు వచ్చి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఏం గుర్తులేదా? మీకెప్పుడు ఇలాంటివేవి వినిపించలేదు, కనిపించలేదు? వెళ్ళి యూట్యూబ్లో కొట్టి చూడు, వేల వీడియోలు ఉంటాయి. అయ్యప్పలు ఓసారి అన్న ప్రసాదాలు దారుణంగా ఉన్నాయంటూ గోల చేసి తినకుండా లేచిపోయారు. నువ్వు పదే పదే లోకేష్ గారు అన్నారు, సీఎంకి ఏం సంబంధం లేదంటున్నావు. నిజమే, మరి ఏ సంబంధం లేని వాడు ప్రెస్ మీట్లు పెట్టి వచ్చిరాని ఇంగ్లీషులో ఆ గోలేంటి? నాకేం సంబంధం లేదు అని కొట్టి పారేస్తే సరిపోయేది కదా. లేదంటే ఆ వ్యవహారం అంతా వైవి సుబ్బారెడ్డికి, కరుణాకర్ రెడ్డికి, ధర్మారెడ్డికి సంబంధం, ఇందులో నా పాత్ర లేనే లేదు అని చెప్పొచ్చు కదా. మనలో మన మాట నిత్యం గుండెలో ఉండే ఆ గుండెలు తీసిన బంటు ధర్మారెడ్డి ఎటుపోయాడు? కనీసం ఆయన ముఖార విందాన్ని చూపించలేదు. ఈ రోజు ఎవరైతే బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారో వాళ్ళని నేను అడుగుతున్నా, ఇదే టీటీడీ బోర్డులో మెంబర్లుగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ రోజు తప్పు జరిగితే వీళ్ళందరూ ఎందుకు మోడీ గారికి, అమిత్ షాకి ఇన్ఫార్మ్ చేయలేదు? ఎందుకు దీని మీద చర్యలు చేపట్టలేదు అనేది నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ పర్చేసింగ్ కమిటీలో 5 సంవత్సరాలు ఉన్నారు. అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న పార్థసారథి గారు కూడా పర్చేసింగ్ కమిటీలో ఉన్నారు. మరి వాళ్ళని విచారించండి. ఆ బోర్డు మెంబర్లందరినీ బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి. తప్పు జరిగిందా లేదా? ఈరోజు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు తిరుమలకు పోయి లడ్డు తిన్నా జరగని తప్పు వాళ్ళ పర్చేస్ కమిటీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని మాట్లాడకుండా కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే రాజకీయ లబ్ధి కోసం తిరుమల పవిత్రను భ్రష్టు పట్టిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా. ఈ మ్యాటర్ పక్కన పెట్టు. ఏంటి ఫేస్ బాగా డల్ అయింది? మేకప్ వేయలేదా ఏంది? లేదంటే రోజు మీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పంపే పందుకొవ్వు గాని తినట్లేదా ఏంది? కొంచెం నునుపు తగ్గావు. మొనపటి ఆ ఊపు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయ్యాయా ఏంటి? ఆడుదాం ఆంధ్రాలో దోచేసిన 100 కోట్లు ఏం చేసావు? టూరిజం మంత్రిగా నొక్కేసిన 1,00,00,000 కోట్లు ఏం చేసావు తల్లి? కొడుకు
కొడుకు బెంజు కారు బాగానే నడుపుతున్నాడా? ఆ అబ్బాయి సెలవుమణి ఎలా ఉన్నాడు? దండిగా దుడ్డుగా ఉంది కదా అని పొరపాటును కూడా సినిమాలేనే తీస్తాడేమో, తీయొద్దని చెప్పు. నా మాటగా చెప్పమ్మాయి, ఫైనల్ గా ఏం చెప్తావు చెప్పు. ఫైనల్ గా తనని ఎవరో నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం. ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కల్తీ జరగలేదు, ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈరోజు మాకు అందరికీ అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద 1000 కాళ్ళ మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు. దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు. విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు. పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు, అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది. అబ్బో, ఏంది పవన్ కళ్యాణ్ మీద కొత్తగా గౌరవం వచ్చింది. ఆయన అంటేనే ఓర కుక్కల్లాగా ఎంటపడే బ్లూ పేటిఎం డాగ్స్ ఈ మధ్య ఏంటో కొత్త సాఫ్ట్ కార్నర్ గా ఉన్నట్లు కనపడతా ఉంది. గాలంగానే వేస్తున్నారా? జనసేనలోకి ఆయన పొరపాటు కూడా రానివ్వడమ్మయ్యో. నిన్నైతే రోజా అస్సలు గేటు కూడా తాకనివ్వడు. ఎవరు దీక్షలు ఎవరికి ఉపయోగపడినా ఆ ముగ్గురు చేసిన దారుణాలకి జగన్ రెడ్డి వాళ్లను నియమించాడు కాబట్టి ఆ పాపం తప్పక తగిలి తీరుతుంది. అంచేత నువ్వు ఇంట్లో కూర్చుని ఓ ఆవేశం స్టార్ లాగా ఆవేశపడ మాకు. బయటకు రా, తిరుమల ఎల్లు, అక్కడ నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగాలు చెయ్యి. జగనేమో పాపం రిపోర్టు ఇంగ్లీష్ లో చదివేసి బెంగళూరుకి ఎక్కేసాడు. నువ్వేమో ఇంట్లో నుంచి బయటికి రావు. ఆ అమ్మటి ఒక్కటే తెల్లగడ్డం పీక్కుంటూ గోటాల ముందుకు వస్తున్నాడు. ఎవరో కళ్ళు సపోర్ట్ చేయడం, ఆ తొర్రి ఎదవ కామ్గా సైడ్ అయ్యాడు ఏంటో మరి. సరే రోజా, ఆవేశపడింది చాలు, ఇంటికెళ్ళి 4 కంచాలు తిని బొజ్జో పోవమ్మా.